హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయ్ కుమార్ అగ్రి అకాడమీ. నేను మీ విజయ్ కుమార్. అగ్రిసెట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి మనకైతే రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ వివరాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం. 2026-2027 అకాడమిక్ ఇయర్కి సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్లో ప్రవేశానికి అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి స్టూడెంట్స్ నుంచి ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అగ్రిసెట్ 2026కి సంబంధించి ఈ నోటిఫికేషన్లో కొన్ని వివరాలు అయితే ఉన్నాయి. దీని యొక్క ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఎగ్జాక్ట్ డేట్, టైము, వెన్యూ అనేది ఈ దీంట్లో ఇవ్వలేదు. అది తర్వాత అనౌన్స్ చేస్తామని అయితే చెప్పారు. వెబ్సైట్ చూస్తూ ఉంటే దాంట్లోని అనౌన్స్ చేస్తారు తర్వాత. ఈ పేపర్లో 120 క్వశ్చన్స్ అయితే మనకి ఉంటాయి. మొత్తం మీద 1 గంట 30 నిమిషాలు, అంటే 90 నిమిషాల సేపు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఏ రోజైతే ప్రకటిస్తారో ఆ రోజున మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు కూడా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇందులో ఇచ్చిన ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నమాట. ప్రతి ప్రశ్నకి 1 మార్క్ అయితే ఉంటుంది. దీనికి సిలబస్ వచ్చేసరికి ఆచార్య ఎన్జి రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సెస్ అగ్రికల్చర్ కానీ, సీడ్ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏ సిలబస్ అయితే యూనివర్సిటీ నిర్దేశించిందో దాని మీద మాత్రమే ఈ ఎగ్జామ్ని అయితే కండక్ట్ చేస్తారు. అయితే ఇదంతా కూడా ఆన్లైన్ మోడ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా దీన్ని నిర్వహిస్తారనమాట. ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే క్వశ్చన్ పేపర్ మనకి చూసినప్పుడు తెలుగులోనూ ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ మీడియంలోనూ కూడా ఈ క్వశ్చన్స్ అయితే మనకి ఉంటాయి. కాబట్టి ఇంతకుముందు సంవత్సరాల్లో ఎలాగైతే ఇచ్చారో తెలుగులోను ఇంగ్లీష్లోనూ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తెలుగు మీడియంలో చదివినటువంటి విద్యార్థులకి ఇదొక మంచి అవకాశంగా అయితే మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే బైలింగ్వల్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఒకవేళ కనుక ఆ క్వశ్చన్స్లో ఇచ్చేటప్పుడు ఏదైనా తేడా కనుక ఉండేటట్టయితే దాంట్లో మనం చూసినప్పుడు ఇంగ్లీష్ వెర్షన్లో ఏదైతే క్వశ్చన్ ఇచ్చారో దాన్నే ఫైనల్ దీనిగా తీసుకుంటారనమాట. ఏదైనా క్వశ్చన్లో తేడా ఉండినప్పుడు తెలుగులో ఒక రకంగా, లేకపోతే ఇంగ్లీష్లో మరొక రకంగా ఉండేటప్పుడు తెలుగులో ఏదైతే ఇచ్చారో అదే ఇంగ్లీష్లో ఏదైతే ఇచ్చారో దాన్నే మనకి ఫైనల్గా తీసుకుంటారు. దీనికి ఎలిజిబిలిటీ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. 17 ఇయర్స్ అయితే నిండి ఉండాలి. అక్కడ డేట్ కూడా ఇచ్చారు. ఏజ్ లిమిట్ 22 ఇయర్స్ అయితే ఉందన్నమాట. 25 ఇయర్స్ ఏమో ఎస్సీ, ఎస్టీ, మరియు 27 ఇయర్స్ ఏమో పిహెచ్, రెస్పెక్ట్ ఆఫ్ పిహెచ్ క్యాండిడేట్స్కి ఏజ్లో సడలింపు అయితే ఉంటుంది. అయితే ఎవరు ఏ డిప్లొమా చదివారో ఆ డిప్లొమాకు సంబంధించినటువంటి పరీక్ష మాత్రమే ఇక్కడ రాయవలసి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఒకసారి మనం చూస్తే కనుక ఈ సంవత్సరం అగ్రికల్చర్ వాళ్ళకి, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ వాళ్ళకి మంచి న్యూస్ అనే చెప్పవచ్చు. అలాగే సీ టెక్నాలజీ, ఆర్గానిక్ ఫార్మింగ్లో కూడా ఎన్నెన్ని సీట్లు ఎలా ఉన్నాయో ఒకసారి అయితే మనం చూద్దాము. సో అగ్రికల్చర్లో యూనివర్సిటీ కాలేజెస్లో 186 సీట్లు ఉన్నాయి. అలాగే అఫిలియేటెడ్ కాలేజెస్లో 96 సీట్లు ఉన్నాయి. మొత్తం 282 సీట్లు ఉన్నాయి. ఇదే గత సంవత్సరం అయ్యేటప్పటికి 256 సీట్లు మాత్రమే ఉన్నాయి. ఈ సంవత్సరం కొన్ని సీట్లు అయితే పెరిగాయి అన్నమాట. 26 సీట్ల వరకు అగ్రికల్చర్ చదివేటువంటి వాళ్ళకి పెరిగాయని చెప్పొచ్చు. సీ టెక్నాలజీలో ఇంతకుముందు దాదాపు 35 సీట్లు ఉంటే ఇప్పుడు అవి కేవలం 11 సీట్లకే పరిమితం అయ్యాయి. ఆర్గానిక్ ఫార్మింగ్లో మనం చూస్తే కేవలం 4 సీట్లకే పరిమితమైంది. టోటల్గా అన్నీ చూసుకుని ఉంటే గవర్నమెంట్ కాలేజెస్లోను, అఫిలియేటెడ్ కాలేజెస్లోనూ చూసుకుని ఉంటే 297 సీట్లు మొత్తం అయితే ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంటే కూడా ఇప్పుడు ఏమీ మారలేదు. బట్ అగ్రికల్చర్ వాళ్ళకి సీట్లు అయితే పెరిగాయి. టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఏమీ మారలేదు, 297 ఉన్నాయి. బట్ అగ్రికల్చర్ వాళ్ళకి 186 సీట్లు అయ్యాయి. అదేవిధంగా కన్వీనర్ కోటాలో 96 సీట్లు అయ్యాయి. మొత్తం 282 సీట్లు అయితే ఉన్నాయి. ఇది డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ చదివేటువంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని అయితే మనం చెప్పొచ్చు అనమాట. రైట్. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా ఇంతకు ముందు ఏవైతే సెంటర్స్ ఉన్నాయో అవే సెంటర్స్, మొత్తం 13 పాత జిల్లాల వారీగా 13 సెంటర్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. 13 సెంటర్స్లో మనం ఎక్కడ దగ్గరగా ఉంటే దాన్ని అయితే మనం అప్లై చేసుకోవచ్చు.
సో దీనికి ఎంత కట్టాలి, ఫీజు ఎంత కట్టాలి, ఇవన్నీ ఒకసారి చూసేటట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే మనం పెట్టాలి. 1500 రూపాయలు, 1500 రూపీస్ అని చెప్తున్నారు. అలాగే 750 రూపాయలు ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ ఏమో 750 రూపాయలు కట్టాలి. జనరల్ అభ్యర్థులేమో 1500 రూపాయలు ఫీజు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్స్ మనకి జూలై 1 నుంచి జూలై 27 తారీఖు వరకు ఓపెన్గా ఉంటాయి. ఓకే, లేట్ ఫీజు లేకుండా జూలై 27 తారీఖు వరకు కూడా కట్టొచ్చు. ఒకవేళ అప్పటికి కూడా అప్లై చేయలేదు అనుకున్నప్పుడు ఒక లేట్ ఫీ 3000 రూపాయలు లేట్ ఫీ వేసుకొని తర్వాత మనకి 31/7/2026 వరకు కూడా ఫీజు అయితే పేమెంట్ చేయొచ్చు విత్ లేట్ ఫీజ్. ఇలా ఉన్నాయి వివరాలన్నీ కూడా. ఇవన్నీ కూడా ఇలా పూర్తి చేసినటువంటి ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వాళ్ళందరూ కూడా హార్డ్ కాపీని యూనివర్సిటీకి అయితే పంపించవలసి ఉంటుంది. అలాంగ్ విత్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది కదా, దాంతోపాటు దీన్ని యూనివర్సిటీకి అయితే పంపించాల్సి ఉంటుంది. కొన్ని డాక్యుమెంట్స్ కూడా అడిగారనమాట. ఇవన్నీ కూడా రిజిస్టర్ పోస్ట్లో కానీ స్పీడ్ పోస్ట్లో కానీ పంపించాల్సి ఉంటుంది. కన్వీనర్ అగ్రిసెట్ 2026 ఎస్వి అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి వీళ్ళకి పంపించాలి. ఆగస్టు 3, 2026 లోపు అక్కడికి పంపించాల్సి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీ తీసుకోవాలి. హార్డ్ కాపీతో పాటు మనం ఏవైతే అప్లై చేసామో అవన్నీ కూడా జిరాక్స్ కాపీలు మాత్రమే పెట్టాలి, ఒరిజినల్స్ ఏవి కూడా పెట్టకూడదు. సో వాటన్నిటిని కలిపి మనం ఇక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. మనం పోస్ట్లో కవర్లో పెట్టి ఈ తిరుపతి క్యాంపస్కి మనం పంపించాలి. ఆన్లైన్లో అప్లై చేసి అలా ఊరుకోకూడదు. ఆ హార్డ్ కాపీ మరియు మీ సర్టిఫికెట్లన్నీ జిరాక్స్లు తీసేసి తిరుపతి అగ్రికల్చరల్ కాలేజ్ తిరుపతి క్యాంపస్కి పోస్టులో పంపించాలి. ఇది మర్చిపోకూడదు. అయితే ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలనేది ఇక్కడ ఉంది. అప్లికేషన్ ఫామ్ ఏదైతే మనం అప్లై చేసామో ఆన్లైన్లో అది, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ కోసం 10th సర్టిఫికెట్, ఆ తర్వాత మార్క్స్ మెమరాండం, పాస్ సర్టిఫికెట్ ఏదైతే డిప్లొమోస్ ఉంటుందో ఆ డిప్లొమో సర్టిఫికెట్, అలాగే కోర్సు కంప్లీషన్ సర్టిఫికెట్. ఇప్పుడు కరెంట్ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కోర్స్ కంప్లీషన్ సర్టిఫికెట్ ఇవ్వాలి. అలాగే లేటెస్ట్ కాండక్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలి. హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఎవరైతే ఉన్నారో మనము లాస్ట్ చదివినటువంటి ఇన్స్టిట్యూట్లో కాండక్ట్ సర్టిఫికేట్ కూడా వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎంఆర్ఓ ధృవీకరించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ని అయితే పెట్టాలి. లోకల్ స్టేటస్ 7 years వరకు పెట్టవలసి ఉంటుంది. ఇది అందరూ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు. అలాగే ఎన్సీసీ కానీ క్యాప్ కానీ పిహెచ్ కానీ ఈ కోటా ఉంటే అన్ని కూడా పెట్టాలి. సెల్ఫ్ అటెస్టెడ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా ఇందులో మనం అన్నిటికంటే పైన పెట్టవలసి ఉంటుంది అనమాట. అలాగే పేమెంట్ ఎక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ట్రాన్సాక్షన్ ఐడి మరియు యూటీఆర్ నెంబర్స్ ఉంటాయి. ఈ నెంబర్స్ కనుక లేకపోతే మనం ఫీజు కట్టినట్టయితే మనకు తెలియదు కాబట్టి అక్కడ యూనివర్సిటీలో రిజెక్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఆన్లైన్లో ఫీజు కట్టిన వెంటనే వాళ్ళ దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ ఐడి అలాగే యూటీఆర్ సంబంధించి దాని మీద ఉండే రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ని అయితే మనం తీసుకోవాలి. ఆ రిసిప్ట్ తీసుకుని దీనికి పిన్ చేసి పంపిస్తేనే మనం ఫీజు కట్టినట్టు ఉంటుంది. లేదు అని అంటే మీరు కట్టిన 1500 కూడా ప్రూఫ్ అనేది ఏది ఉండదు అనమాట. మీరు కట్టినట్టు అక్కడ ప్రూఫ్ అయితే ఉండదు. అందువల్ల మీరు జిరాక్స్ సెంటర్లో ఇది ఆన్లైన్లో చేయించిన తర్వాత దాని యొక్క హార్డ్ కాపీ తీసుకుంటారు, అప్లికేషన్ ఫామ్, అలాగే ఫీజు కట్టిన తర్వాత రిసిప్ట్ కూడా తీసుకోవాలి. ఈ రెండు కలిపి మనం దానికి అప్లై చేయాలి. ఈ పోస్ట్లో పెట్టి పంపించేటప్పుడు ఇవైతే దాంట్లో పెట్టి పంపించాలన్నమాట. తర్వాత హాల్ టికెట్స్ ఇష్యూ చేస్తారు. ఆ టైము ఇవన్నీ కూడా తర్వాత అవన్నీ కూడా ఇస్తారనమాట. ఇదంతా కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి ఏం తెచ్చుకోవాలి ఏంటనే సింపుల్ పెన్ ఒకటి, హాల్ టికెట్, అడ్మిట్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఏదైనా ఉండాలి. అలాగే ట్రాన్స్పరెంట్ డ్రింకింగ్ బాటిల్ అయితే ఉండాలి. ఇవి జాగ్రత్తలు అనమాట. ఈ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి ఏంటంటే 30 మార్క్స్ అవుట్ ఆఫ్ 120 మార్క్స్ ఆఫ్ ద మ్యాక్సిమమ్ మార్క్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇది క్వాలిఫైయింగ్ పర్సంటేజ్. ఇది ఎస్సీ ఎస్టీ కేటగిరీస్లో నో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్. దానికి ప్రత్యేకంగా ఏదైతే కూడా ఇవ్వలేదన్నమాట. అయితే రిజల్ట్స్ అన్నీ కూడా వెబ్సైట్లో పెడతారు. ఆ తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చేస్తారనమాట. కౌన్సిలింగ్ కోసం పిలుస్తారు. అది మాన్యువల్ అవ్వచ్చు, లేదంటే ఆన్లైన్ కౌన్సిలింగ్ అయితే అవ్వచ్చు అనమాట. ఇవి యూనివర్సిటీకి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్పారు. ఏంటంటే ఈ ఎగ్జామ్ పెట్టినందువల్ల ఏ ఎంప్లాయ్మెంట్ కానీ దేనికి గ్యారంటీ లేదు. కేవలం మీరు ఆ కోర్సు కంప్లీట్ చేయడం కోసము యూనివర్సిటీ మీకు ఒక అవకాశం కల్పిస్తుంది అంతే అని చెప్పారు. అలాగే మీరు పేమెంట్ కనుక చేసిన తర్వాత అది మళ్ళీ రిఫండ్ అయితే రాదు అని కూడా క్లియర్గా ఇక్కడైతే చెప్తున్నారు అనమాట. సో అందువల్ల జాగ్రత్తగా చేసుకోవాలి. దాంతోపాటుగా దాని తాలూకు రిసిప్ట్ అయితే మనం తీసుకోవాలి. సో ఏ వివరాలు కావాలన్నా సరే నేరుగా మనము మన వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ
చూస్తే కనుక అన్ని వివరాలు మనకైతే కనిపిస్తూ ఉంటాయి. అలాగే హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు, టెక్నికల్ హెల్ప్ అనమాట. చాలా సందర్భాల్లో మనకి చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ఒక నెంబర్ అయితే అంటే ఇవ్వలేదు ఇంకా, విల్ బీ అప్డేటెడ్ సూన్ అని చెప్పారనమాట. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ నెంబరు ఏదైతే ఇస్తారో ఆ నెంబర్లో మనం వాళ్ళని అడగొచ్చు. చాలా డౌట్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నీ వాళ్ళని అడిగి మనం క్లారిఫై అయితే చేసుకోవచ్చు. రైట్. అయితే ఇప్పుడు ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అని అంటే, నా గెస్ ప్రకారం ఏంటంటే ఆగస్టులో ఉండొచ్చు అనమాట. గత సంవత్సరం అయితే ఆగస్టు 18వ తారీఖున ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారు. ప్రస్తుతానికి ఈ సంవత్సరం కొంచెం ముందుగా పెడుతున్నారు కాబట్టి 12, 13, 14 ఈ తారీఖుల్లో అయితే ఉండే అవకాశం మ్యాక్సిమం అయితే మనకి ఉందన్నమాట. ఇంకా అంతకంటే ఎర్లీగా అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. 12, 13, 14 సో ఈ తారీఖుల మధ్యలో ఈ ఎగ్జామినేషన్ అయితే ఉండొచ్చు. ఆ తర్వాత ఒకవేళ ఇన్ కేస్ ఎప్పుడైనా ఒకవేళ ఇంకా డిలే అవ్వాలని అనుకుంటే ఆగస్టు 16ని పెట్టొచ్చు. బట్ ఆగస్టు 16 అయితే పెట్టేటువంటి అవకాశాలు చాలా తక్కువ అయితే ఉన్నాయి. 12 కానీ 13 కానీ 14 కానీ ఈ 3 రోజుల్లో మ్యాక్సిమం 90% ప్రాబబిలిటీ అయితే ఉందన్నమాట. కాబట్టి దాన్ని చూసుకొని దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకుని చదువుకుంటే బాగుంటుంది. ఈ నోటిఫికేషన్ తాలూకు ముఖ్యమైనటువంటి ఇదేంటంటే అగ్రికల్చర్ స్టూడెంట్స్కి బాగా సీట్లు అయితే బాగా పెరిగాయి. 282 సీట్లు అయితే ఉన్నాయి. సో ఎగ్జామినేషన్ ఎంతమంది రాస్తారో రాసినటువంటి వాళ్ళలో మొత్తం 282 సీట్లు అగ్రికల్చర్ వాళ్ళకి రావడం అనేది ఇదే మొదటిసారి. దాదాపు 3000-4000 మంది రాసేటప్పుడు కూడా ఇన్ని సీట్లు అయితే ఉండేవి కాదు. చాలా తక్కువ సీట్లకి ఎగ్జామ్ రాస్తుండేటువంటి వాళ్ళు గత 10-15 సంవత్సరాలుగా చూసినప్పుడు. అయితే ఈ సంవత్సరం మాత్రం రాసేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అయినప్పటికీ 282 సీట్లు కేవలం అగ్రికల్చర్ వాళ్ళకే ఉన్నాయి, మొత్తం ఉన్నటువంటి 297 సీట్లలో. కాబట్టి అగ్రికల్చర్ చదువుతున్నటువంటి వాళ్ళు కనీసం ఈ నెల రోజులైనా హార్డ్ వర్క్ చేసి గట్టిగా కష్టపడి చదివితే తప్పకుండా మీకు గవర్నమెంట్లో కానీ లేదంటే ప్రైవేట్ కాలేజెస్లో కానీ కన్వీనర్ కోటా కింద కానీ సీట్ వచ్చేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయన్నమాట. ఇది ఇంత ఎక్కువ సీట్లు ఉండడం ఇదే మొట్టమొదటిసారి అగ్రికల్చర్ డిప్లొమా చదివినటువంటి వాళ్ళకి. అందువల్ల కొంచెం సీరియస్గా తీసుకుని ఒక నెల రోజులు గట్టిగా చదివితే మీకు తప్పకుండా సీట్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇది అగ్రిసెట్ 2026 నోటిఫికేషన్ గురించి. సో డేట్ వచ్చిన తర్వాత, డేట్కి సంబంధించి యూనివర్సిటీ ప్రకటించిన తర్వాత దానికి సంబంధించినటువంటి వివరాలతో మరొక దీంట్లో మనమైతే కలుసుకుందాం. ఏమైనా డౌట్స్ కానీ ఉండేటట్టయితే క్రింద ఉండేటువంటి కామెంట్స్ సెక్షన్లో మీరు అడగొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.